ఏఐని గూడా మాయ జేయొచ్చా? ఎవరన్నా వాళ్ళ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాయ జేయొచ్చు కదా ఏఐని గూడా? అది డేటా పుల్ చేసుకుంటది కదండీ. అంతే. అదే మనం ఏ డేటా ఇస్తే అదే పుల్ అంతే చేస్తది గదా! చేస్తది. అవును. సో, దాన్ని మాయ జేయడం గూడా ఈజీనే. ఇన్ఫర్మేషన్ బయాస్ ఉంటది కదండీ. అది. అది మనం చెక్ చేసుకోవాలి. రైట్. సో, మామూలుగా సామాన్యులు చాలామందంటే 500, 1000 10,000, 1,00,000 ఇట్లా ఇన్వెస్ట్ చేసే సామాన్యులకి ఏమైనా టూల్స్ చెప్తారా? అంటే డైలీ ఇన్వెస్ట్ చేయడానికి గానీ, ఒక బెస్ట్ 3 టూల్స్ ఏవన్నా సజెస్ట్ చేస్తారా? అంటే టూల్స్ అంటేనండి, ఇక్కడ మన ఇన్వెస్ట్‌మెంట్‌కొచ్చేటప్పటికేంటంటే, మనకి ఆహ్, ఒక డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. ట్రేడింగ్‌కొచ్చేటప్పటికి డిఫరెంట్. ట్రేడింగ్‌కి వి హావ్ మెనీ ప్లాట్‌ఫార్మ్స్ అండి. ఓకే. అంటే ఇప్పుడు మనకి ట్రేడింగ్ ఎట్లా అంటే, మనకి టిక్ డేటా అంటారు. ఆ! ఆ టిక్ డేటాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్‌లో అవైలబుల్ వచ్చేసినాయండి. అంటే ఓకే. మనకి బయర్స్ వాల్యూమ్స్ జరుగుతాయి. ఈ వాల్యూమ్స్ ఏ వాల్యూమ్స్ జరుగుతున్నాయి. బయింగ్ వాల్యూమా, సెల్లింగ్ వాల్యూమా, హ్మ్. ఎక్కడెక్కడ మనకి ఎక్కువ స్పైక్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్‌లో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చాలా వచ్చేసినాయండి. హ్మ్. సో, అవి వాళ్ళు మంత్లీ 1500, 2000 అంటే తీసుకుంటారు. బెస్ట్ టూల్స్ అంటూ ఏ అట్లా ఏం లేదండి. మనకి చూసుకొని తీసుకోవటం. ఎక్కడైతే లేటెన్సీ తక్కువ ఉంటదో, లేటెన్సీ తక్కువనే తీసుకోవాలండి. లేటెన్సీ అంటే ఇప్పుడు ఆర్డర్ మనకు పడింది. మినిట్ టు అవును. మినిట్ డేటా ఇస్తారు వాళ్ళు మనకి. అవును. ఆ మినిట్ టు మినిట్ డేటా మనకొచ్చే మినిట్ అంటే అక్కడ నుండి వాళ్ళు ఇచ్చేది మనకి ఎన్ని సెకండ్స్‌లో వస్తుంది. ఆహా! ఇప్పుడు సపోజ్ ఈ మినిట్‌లో ఆర్డర్ పడింది. ఆ! ఇది మనకి డేటా అక్కడ డిస్‌ప్లే అవుతది కదండీ. మినిట్ టు అవును. మినిట్ డేటాలో. అవును. ఆ లేటెన్సీ ఎంతుంది? 30 సెకండ్స్, 40 సెకండ్స్ ఉందనుకోండి. టెక్నికల్‌గా మీకు హిట్ అయిపోద్దక్కడ. ఓకే. మీకు 1 మినిట్ ట్రేడ్స్ చేస్తారు కదండీ. అవునవును. మీకు అవర్లీ ట్రేడ్ చేసేవాళ్ళుంటారు. అవును. 15 మినిట్స్ చేసేవాళ్ళుంటారు. అవును. 5 మినిట్స్, 3 మినిట్స్, 1 మినిట్ చేసేవాళ్ళుంటారు. అబ్బబ్బబ్బా! సో, ఈ 1 మినిట్ ట్రేడ్ ఏదైతే మీకు అగ్రెసివ్ బై చేస్తున్నారో మొమెంటమ్ బయింగ్ చేసేటప్పుడు ఆ లేటెన్సీస్ చూసుకోవాలండి. హ్మ్. లేటెన్సీ ఎక్కువుందనుకోండి, 45 సెకండ్స్ ఉందనుకోండి, అది హిట్ అయ్యి మీకు కిందకి వచ్చేస్తది కదా! ఓకే. సో, మనం ఇట్లాంటి ఆటోమేషన్ టూల్స్ వాడేటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ ఎక్కడున్నాయో మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. ఓకే. ఓకే. అట్లా. సో, ఏఐని అడిగితే అవి గూడా ఇచ్చేస్తదేమో. ఏ ఒక టాప్ 3 టూల్స్ ఇవ్వు నాకంటే ఇచ్చేస్తదేమో ఏఐ. సజెస్ట్ చేస్తదండి. చేస్తదా? సజెస్ట్ చేస్తది. ఇప్పుడు ఎవరెవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో, యెస్. సర్వీస్ ప్రొవైడర్స్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తది. బట్ ఆ చేస్తదదే. సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చే డేటాలో ఉన్న రిలయబిలిటీ ఏంటనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే. సో, ఓకే. ఓకే. అలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఓకే. అట్లా. అంటే ఏ డేటాకి ఎలాంటి ఫ్లాస్ ఉన్నాయి. ఓకే. అట్లా. సార్ నేను అడగడం మర్చిపోయా. హ్మ్. ఇప్పుడు మీరు 20 ఏళ్ల నుంచి స్టాక్ మార్కెట్‌లో హ్మ్. ఉన్నారు గదా! హ్మ్. మీ పోర్ట్‌ఫోలియో ఎట్లా ఉంటది సార్? చూడొచ్చా మేము ఒకసారి? అంటే ఎందుకు మనం చూడకూడదండి? ఇంతమందికి చెప్తున్నాం గదా! ఒకసారి చూస్తే ఎలా ఉంటదని. 4,14,36,36,000. ఓహ్ మై గుడ్‌నెస్! కానీ ఇదంతా కలిపి 5 స్టాక్సా సార్ ఇది మొత్తం? అవునండి. అవునండి. అదెలా సార్? ఇంకొక దానిలో ఒక దాంట్లోనే రూ. 1,00,00,000 పెట్టారు. అట్లా పెట్టొచ్చా? అంటే అంటే ఒకటండి. నేను 4,00,00,000 అంటే కనీసం ఒక 100 స్టాక్స్ ఎక్స్‌పెక్ట్ చేశా నేనిక్కడ. అంటే ఒకటండి. మనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ అచ్చచ్చా! మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉంటది కదండీ. ఓకే. ఇప్పుడు రిజల్ట్స్ సీజన్. మనం రైట్. రిజల్ట్స్ ఓరియెంటెడే కొన్నాం. సో, ఓకే. కాన్సంట్రేటెడ్ స్టాక్స్ కొన్నాం. సో, హ్మ్. రిజల్ట్స్ అవ్వంగానే మనం అమ్మేస్తాం. అంటే మార్కెట్ జరుగుతున్న ట్రెండ్ ఏదైతే ఉందో, ఓకే. ట్రెండ్‌ని బట్టి మనం ఫాలో అవుతామండి. అంతేగాని మనం పెట్టుకొని సంవత్సరాలు మనం అంటే ఒక్క మాట సార్. 'వారెన్ బఫెట్' తాతయ్య గారు ఒక మాట జెప్పారు. హ్మ్. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. హ్మ్. అది అందరూ అంటే బాగా ఇప్పుడు మీరే గట్టిగా చెప్పారు కదా సార్. పాటిస్తారు. ఇప్పుడు ఏఐని వాడి ఏదో తెలుస్తుందన్నారు ఆ! కదా! ఏం లేదు సార్. తెలిసే ఛాన్స్ లేదంటారా అయితే? అంటే అలాగే మేము కూడా ఫిల్టర్ చేసుకుంటాం కదా! అమ్మో! మరి 5 స్టాక్సా? అవునండి. ఓహ్ మై గాడ్! ఇన్ని సంవత్సరాలలో ఇవే స్టాక్స్ మెయింటైన్ కాదండి. చేస్తున్నారు. ఇవి రిజల్ట్స్ అచ్చా అవ్వంగానే ఎప్పటికప్పుడు రిజల్ట్స్ రాగానే అయిపోతాయి అట్లా. ఓకే. మార్కెట్ పడింది. ఓకే. అప్పుడు మళ్ళీ డిఫరెంట్‌గా మనం అటెంప్ట్ చేస్తాం. ఇప్పుడు ఇవున్నాయి అచ్చా! ఆ! రిజల్ట్స్ అవ్వంగానే మొమెంటమ్. ఓకే. మనకి అనుకున్న ఏదైతే పర్సెంటేజ్ వచ్చిందో మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే. మళ్ళీ అన్ స అంటే సబ్ ఒకటి సార్ అంటే మీతో డిస్కస్ చేశారో లేదో. సో, ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు గదా! ఆయన్ని రిచెస్ట్ ఎంపీ ఆయన. నేను అడిగాను ఆయన్ని ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాను. సార్ ఇంత ఎట్లా మీరు రిచెస్ట్ ఎలా అని అడిగితే, ఏందబ్బా స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడో పడేసాను డబ్బులు. అవి ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. అంతే తప్ప నేనేం సడెన్‌గా ఆహ్, కోట్లు ఏం నేను చేయలేదు. స్టాక్ మార్కెట్‌లో అయిందని జెప్పారు. అంటే ఇప్పుడు రిలయన్స్ ఇట్లాంటివి కొని అట్లా పెట్టేసుకుంటే ఒక 10 ఏళ్ళకి, 20 ఏళ్ళకి అది చాలా అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తది. డబ్బులొస్తాయనేది మామూలుగా అంటే నిఫ్టీ 50లో అట్లా పెట్టేసి కూర్చుంటే డబ్బులొస్తాయనేది బేసిక్‌గా అందరికి ఉన్న ఆలోచన. మరి మీదేంటి ఈ కొత్త ఆలోచన? అంటే అంటే మీరట్లా చేయరా? అంటే ఇక్కడ ఒకటండి 2 ఫస్ట్ మీరు యాహ్! అడిగిందేంటంటే స్టాక్ మార్కెట్ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత డబ్బులు పోతాయి. ఓహ్! ఓకే. ఓకే. ఇప్పుడు ఆయన మీకేం చెప్పారు? ఎప్పుడో కొన్నాను, వదిలేసాను. అవును. యెస్. అవునా? ఇప్పుడున్నోళ్ళేంటంటే దాని మీద రీసెర్చ్ చేయటం ఇప్పుడు మంచి స్టాక్స్ అవును. కొన్ని పారామీటర్స్ మీట్ అయినాయి.
పెట్టుకోవాలి, వదిలేయాలి. అవును. అలా కాకుండా మనం ఎవ్రీ క్వార్టర్ మనం చూస్తుంటాం, ఎవ్రీ మంత్ చూస్తుంటాం. నేనైతే రోజు చూస్తాను. నా మ్యూచువల్ ఫండ్స్ కూడా రోజు చూస్తాను. సో ఏంటంటే అలా చూస్తా ఉన్నప్పుడు రకరకాలుగా మనం దాన్ని ఆలోచనలు వస్తుంటాయి. ఇది తీసేసి ఇంకో దానిలో పెడతాము, ఇలా జరుగుతుంటది ఒకటి. రెండు ఏంటంటే మనం ఏంటంటే కార్పస్ ఉందంటే కార్పస్ని మనం స్పెక్యులేట్ చేసుకుంటామండి. అంటే లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ షార్ట్ టర్మ్స్, రైట్? ఒక లాంగ్ టర్మ్ ఒక 10 years పెట్టానంటే సో మెనీ షార్ట్ టర్మ్స్, సో మెనీ అప్స్ ఉంటాయి, ఒక 1 year లో డౌన్ ఉంటుంది. సో ఈ షార్ట్ టర్మ్ ఏదో సో మెనీ షార్ట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మేము హ్యాండిల్ చేస్తామండి. సో మేము కూడా లాంగ్ టర్మే పెడతాం. ఏ స్టాక్స్ లాంగ్ టర్మ్ పెట్టాలి, ఏ స్టాక్స్ షార్ట్ టర్మ్ పెట్టాలి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, దాని మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మీకు 10 లక్షలు ₹1 కోటి ఇచ్చామనుకోండి, సో రిలయన్స్ అట్లాంటి వాటిలో పెడతారా, నిఫ్టీలో పెడతారా? అంటే అట్లే కదండి, మనం ఆబ్జెక్ట్ ఏంటి, ఇప్పుడు సపోజ్ మనం ఎంత రిటర్న్ మనకు కావాలి, దాని మీద ఎప్పుడు మనం ఎలా చెప్తాం అంటే అండి, ప్రొడక్ట్ బేస్ మనం చెప్పాం. పర్సన్ కున్న రిక్వైర్మెంట్ ఏంటి, సో పర్సన్ ఎలాంటి రిక్వైర్మెంట్ తో వచ్చాడు అంటే 5 years అనుకోండి సార్, ఒక ఆరిజినల్తో ఎంత పోర్షన్ మనం ఒక రిస్క్ పెట్టుకెళ్ళొచ్చు. 15% మనం రిస్క్ పెట్టుకెళ్ళాం స్మాల్ క్యాప్స్. ఇలా మనం ఎలకేషన్ చేసుకుంటాం అండి. సో ఇందులో మనకి ఆపర్చునిటీ బేస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక్కో సెక్టర్ పెర్ఫామ్ చేస్తుంది, సపోజ్ వార్ నడుస్తుంది, డిఫెన్స్ సెక్టర్ పెర్ఫామ్ చేస్తుంటుంది. పెర్ఫామ్ చేసేటప్పుడు నేను కూర్చోలేనుగా, అప్పుడు నేను రైడ్ తీసుకుంటాను, రైల్లో వెళ్ళిపోతాను. లేదు బ్యాంకింగ్ సెక్టర్ బాగుంది, ఆ సెక్టార్లో మనం ఆ 6 months 3 quarters ఉంటాము, వెళ్ళిపోతాం. కొన్ని కంపెనీస్ ఉంటాయండి, అవి ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతుంటాయి, అంటే నెంబర్ ఆఫ్ చిన్న కంపెనీస్, వాటిలో మనం 5 years ఆరిజిన్లో మనం వెళ్తాం. సో పెద్ద కంపెనీస్లో ఏంటంటే న్యూస్ బేస్ వెళ్తాము, లేదంటే రిజల్ట్స్ బేస్ వెళ్తాము, ఆపర్చునిటీ బేస్ మనం బై చేస్తామండి. ఓకే, జీరో లాస్, ఏఐతో జీరో లాస్ అనేది చాలా ప్రచారం చేస్తున్నారు, సాధ్యమేనా? జీరో లాస్ అనేది అసలు తప్పండి, రాంగ్. ఏ బిజినెస్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయలేదుగా, పాస్ట్ డేటాని ఇస్తుంది. పాస్ట్ డేటానే ఫ్యూచర్ బిహేవ్ చేస్తుంది, ఎవ్రీ టైమ్ బిహేవ్ చేయదు. ఎందుకు చేయదంటే ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ మారుతుంది, కొత్త సెక్టార్స్ వస్తున్నాయి, బిజినెస్ మోడల్స్ మారుతుంటాయి. సో అది అలా ఉండదు కదండి. ఇప్పుడు మనం ఇదివరకు తీసుకుంటే మేము మార్కెట్లో వచ్చినప్పుడు గోల్డ్ పెరిగితే మార్కెట్ తగ్గుద్ది, మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుద్ది అనేవాళ్ళు. ఇవాళ మొత్తం పూర్తిగా దేని దానికి అయిపోయింది. అసెట్ క్లాస్ యుఎస్ మార్కెట్ పడితే ఇండియన్ మార్కెట్ పడేది, ఇవాళ యుఎస్ మార్కెట్ పడినా ఇండియన్ మార్కెట్ పెరుగుతుంది, ఇది పడినా అది పెరుగుతుంది. అంటే ఇండివిజువల్స్ అయిపోతున్నాయండి. సో బిజినెస్ మోడల్స్ ఎప్పుడైతే మారుతుంటాయో దాన్ని బట్టి మన రిజల్ట్ కూడా మారుతుంటుందండి. సో అంతేగాని జీరో లాస్ అనేది అసలు అది అవ్వదండి. అవదండి. సో ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ మారుతాయి. ఇప్పుడు ఆపర్చునిటీస్, కొత్త ఆపర్చునిటీస్ మనం ఐడెంటిఫై చేయొచ్చండి. అంటే అట్లాగే ఇప్పుడు యుఎస్ మార్కెట్ ఉంది, యుఎస్ మార్కెట్ అనేది బిగ్ కన్జంప్షన్ మార్కెట్. ఓకే, యుఎస్లో మార్కెట్ పడితే మిగతా మన మార్కెట్లు పడాయి. ఇప్పుడు ఏమవుతుందండి, ఒక పారాడైమ్ షిఫ్ట్ వస్తుంది. అంటే యుఎస్ నుండి కూడా అన్ని కంట్రీస్ కూడా గ్రో అవటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ కానీ ఉండేవన్నీ, సో అదర్ మార్కెట్స్ కూడా మనకి ఆపర్చునిటీ వస్తుంది కదండి. ఇప్పుడు నాట్ ఓన్లీ యూఎస్ మార్కెట్ కాదు కదా, యూరోప్ మార్కెట్ ఆపర్చునిటీ రావచ్చు, తైవాన్ మార్కెట్ రావచ్చు, ఇండోనేషియా మార్కెట్. బీయింగ్ ఇన్వెస్టర్ యూ నీడ్ టు ఫైండ్ ఆపర్చునిటీ. మీకు జియో పాలిటిక్స్తో సంబంధం లేదు, మీకు ఆపర్చునిటీ ఉందా లేదా అంతే. ఆపర్చునిటీ ఇప్పుడు ఏమవుతుంది, ఇదివరకు 1-2 మార్కెట్సే ఉండే ఎక్కువ, ఇప్పుడు ఏమవుతుంది దీనివల్ల ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. తైవాన్ మార్కెట్ పెరగచ్చు, లేకపోతే ఇంకోటి ఇండోనేషియా మార్కెట్ పెరగచ్చు, చైనా మార్కెట్ రైజ్ అవ్వచ్చు. సో ఇలా ఆపర్చునిటీస్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి ఆపర్చునిటీస్ మనం ఏ ద్వారా క్యాప్చర్ చేయగలం. ఎక్కడెక్కడ ఏ మార్కెట్ ఎలా నడుస్తుంది, ఏ సెక్టర్ నడుస్తుంది, అక్కడ ఏ సెక్టార్లో ఎక్కువ గవర్నమెంట్ తీసుకుంటుంది, ఇదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఈజీగా వస్తుంది కాబట్టి డెసిషన్ మనం తీసుకుంటాం. ఎస్, నా పోర్ట్ఫోలియో నేను ఇంటర్నేషనల్ మార్కెట్లో డైవర్సిఫై చేస్తున్నాను, ఇండియన్ మార్కెట్స్లో ఇంత పెట్టాను, సో నెక్స్ట్ 25% నా పోర్ట్ఫోలియోని అదర్ మార్కెట్స్లో డిప్లాయ్ చేస్తున్నాను. ఈ మార్కెట్ మనకు పెర్ఫార్మెన్స్ తక్కువ ఇచ్చినా అదర్ మార్కెట్స్ పెర్ఫార్మ్ చేస్తే ఓవరాల్గా మనం పాజిటివ్లో ఉంటాం. ఈ డెసిషన్ మేకింగ్ అంటే ఏదైతే ఈ జడ్జిమెంట్ ఉందో ఇది మనం ఏ ద్వారా ఈజీగా తీసుకోవచ్చు. ఇదివరకు మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చేది కదా, ఏ వెబ్సైట్ చెక్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉన్న జియో పాలిటిక్స్ ఏంటి మనకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే అదంతా కూడా ఈజీగా మనకు వస్తుంది. సో అంటే పాస్ట్ డేటాని బట్టి ఫ్యూచర్ ఉండదు, పాస్ట్ డేటాని మనం తీసుకుని ఫ్యూచర్ యాంటిసిపేషన్ మనమే చేసుకోవాలి. అది